మండలి అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యాక్ట్లో, ఈ రెగ్యులేటింగ్ యాక్ట్లో ఉండేటువంటి డీమెరిట్స్ అనేటువంటి వాటిని కరెక్ట్ చేయడం కోసం, లోపాలను సవరించడం కోసం, కరెక్ట్ చేయడం కోసం 1784లో ఒక యాక్ట్ చేశారు. దాని పేరే పిట్స్ ఇండియా యాక్ట్. ఆ నేమ్ ఎందుకు వచ్చింది? అప్పటి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ సర్ విలియం పిట్స్ జూనియర్ కాబట్టి దీనిని పిట్స్ ఇండియా యాక్ట్ అని పిలవడం జరుగుతుంది. మరి ఈ పిట్స్ ఇండియా యాక్ట్ అనేటువంటిది పవర్స్ని 2 కేటగిరీస్గా డివైడ్ చేసింది. ఏంటివా కేటగిరీస్? రాజకీయ అధికారాలు, పొలిటికల్ పవర్స్ అనేటువంటివి, వ్యాపార అధికారాలు, బిజినెస్ అఫైర్స్ అని, రాజకీయ అధికారాలు, వ్యాపార అధికారాలు అని 2గా డివైడ్ చేసి, ఈ వ్యాపార అధికారాల పైన పవర్స్ ఎవరికి ఇచ్చింది అంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్కి ఇచ్చింది. రాజకీయ అధికారాలు ఎవరికి ఇచ్చింది అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి ఇచ్చింది. ఇలా పరిపాలనలో ఒకేసారి బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్కి రెండిటికి పవర్స్ ఉన్నాయి కాబట్టి ఇటువంటి అడ్మినిస్ట్రేషన్ని ఏమని పిలిచాం? డయార్కీ, లేకపోతే డబుల్ రూల్, ద్వంద్వ పాలన అని పిలవడం జరుగుతుంది. మరి ఈ పిట్స్ ఇండియా యాక్ట్ అనేటువంటిది గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెంబర్స్ని 4 నుంచి 3కి తగ్గించింది. 4 నుంచి 3కి తగ్గించింది. భారతదేశంలో ఫస్ట్ మున్సిపాలిటీ ఏంటి? మద్రాస్ మున్సిపాలిటీ. ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1687లో. తర్వాత ఫామ్ చేసిన మున్సిపాలిటీస్ బొంబాయి మున్సిపాలిటీ, కలకత్తా మున్సిపాలిటీ. ఏ ఇయర్? 1726. ఏపీలో ఫస్ట్ మున్సిపాలిటీ భీమునిపట్నం, భీమిలి, ప్రజెంట్ భీమిలి లేకపోతే భీమునిపట్నం అనేటువంటిది. ఈ మున్సిపాలిటీలకి ఒక యాక్ట్ కిందకి తీసుకొచ్చినటువంటిది, ఒక చట్టబద్ధత కల్పించింది. ఏ చట్టం? 1793 చార్టర్ యాక్ట్. చార్టర్ చట్టము అంటే బ్రిటిష్ గవర్నమెంట్కి ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య జరిగినటువంటి అగ్రిమెంట్స్. చార్టర్ మీన్స్ అగ్రిమెంట్స్ అని అర్థం. మరి ఈ చార్టర్ చట్టాలు అనేటువంటివి ఏంటి అంటే 1793 చార్టర్ చట్టం, 1813 చార్టర్ చట్టం, 1833 చార్టర్ చట్టం, 1853 చార్టర్ చట్టం అనేటువంటిది. మరి ఈ చట్టం బ్రిటిష్ వాళ్ళ యొక్క అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క లైసెన్స్ని ఎన్ని సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసింది? 20 సంవత్సరాలు. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మోనోపోలీ రైట్ని ఎన్ని సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసింది? 20 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసింది. ఏ చట్టము అంటే 1793 చార్టర్ యాక్ట్. 1813 చార్టర్ యాక్ట్ అనేటువంటిది, ఈ చట్టము ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క లైసెన్స్ని 20 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసింది. కానీ మోనోపోలీ రైట్స్ని పార్షియల్గా అబాలిష్ చేసింది. ఓన్లీ 2 ఇష్యూస్లో మాత్రమే మోనోపోలీ రైట్ ఎవరికి ఉంది అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉంది. ఆ 2 ఇష్యూస్ ఏంటి? టీ బిజినెస్ ఒకటి, చైనాతో బిజినెస్ అనేటువంటిది. భారతదేశంలో మొదటిసారిగా క్రిస్టియన్ మిషనరీస్ అనేటువంటి వాటిని అఫీషియల్గా అలో చేసింది ఈ చట్టమే. అదేవిధంగా బడ్జెట్లో 1 lakh rupees ఎడ్యుకేషన్ పైన అలకేట్ చేసింది కూడా ఈ చట్టం ద్వారానే. లోకల్ బాడీస్కి ట్యాక్స్ని ఇంపోజ్ చేసి కలెక్ట్ చేసేటువంటి పవర్ ఇచ్చింది కూడా ఈ చట్టమే. మరి నెక్స్ట్ 1833 చార్టర్ యాక్ట్ అనేటువంటిది, 1833 చార్టర్ యాక్ట్ అనేటువంటిది బెంగాల్ గవర్నర్ జనరల్ అనేటువంటి పోస్ట్ని ఇండియన్ గవర్నర్ జనరల్ లాగా మార్చింది. ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్. మరి ఏంటి డిఫరెన్స్ ఏంటి? బెంగాల్ గవర్నర్ జనరల్కి ఇండియన్ గవర్నర్ జనరల్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ ఉండేటువంటి మద్రాస్ గవర్నర్కి, బొంబాయి గవర్నర్కి ఉండేటువంటి పవర్స్ని మొత్తాన్ని కూడా రిమూవ్ చేసేసి కంప్లీట్గా సబార్డినేట్ చేశారు. ఎవరికి అంటే ఈ బెంగాల్ అంటే ఈ ఇండియన్ గవర్నర్ జనరల్ అనేటువంటి వ్యక్తికి. ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఎవరంటున్నాను? విలియం బెంటింగ్ అనేటువంటి వ్యక్తి. ఇలా భారతదేశంలో కంప్లీట్ సెంట్రలైజేషన్ జరిగింది ఏ చట్టం ద్వారా అంటే 1833 చార్టర్ యాక్ట్ ద్వారా.
దీనితో పాటు ఈ 1833 చార్టర్ యాక్ట్ అనేటువంటిది ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మోనోపోలీ రైట్స్ని పూర్తిగా రద్దు చేసినటువంటి చట్టం. మోనోపోలీ రైట్స్ని ఇంతకుముందు 2 విషయాల్లో కంటిన్యూ చేశారు. ఆ 2 విషయాల్లో కూడా ఇప్పుడు ఏ బ్రిటిష్ వ్యక్తి అయినా, ఏ బ్రిటిష్ కంపెనీ అయినా కూడా వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఇంతవరకు లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. అంతేనే 2 పాయింట్లుగా ఇక్కడ నేర్చుకుంది. ఒకసారి ఇంకా కంటిన్యూషన్ అండి. 1833 చార్టర్ యాక్ట్ అనేటువంటిది 1833 చార్టర్ యాక్ట్ కంటిన్యూ చేద్దాం. 1833 చార్టర్ యాక్ట్. ఈ యాక్ట్ బెంగాల్ గవర్నర్ జనరల్ని ఎలా కన్వర్ట్ చేసింది? బెంగాల్ గవర్నర్ జనరల్ అనేటువంటి పోస్ట్ని ఇండియన్ గవర్నర్ జనరల్ లాగా కన్వర్ట్ చేసింది. ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే విలియం బెంటింగ్ అనేటువంటి వ్యక్తి. ఇంతకు ముందు ఉండేటువంటి ఈ మద్రాస్ గవర్నరు, బొంబాయి గవర్నరు, బెంగాల్ గవర్నర్ అనేటువంటి వాళ్ళని ఇప్పుడు ఈ మద్రాస్ గవర్నరు, బొంబాయి గవర్నరు కంప్లీట్గా ఎవరికి సరెండర్ అయ్యారు అంటే బెంగాల్ గవర్నర్ జనరల్, దట్ మీన్స్ ఇండియన్ గవర్నర్ జనరల్కి సరెండర్ అయిపోవడం జరిగింది. అలా భారతదేశంలో కంప్లీట్ సెంట్రలైజ్డ్ గవర్నమెంట్ను ఫామ్ చేసినటువంటి యాక్ట్ ఏంటి అంటే 1833 చార్టర్ యాక్ట్. పూర్తి కేంద్రీకృత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి చట్టం 1833 చార్టర్ యాక్ట్ అనేటువంటిది. నెక్స్ట్ ఇది ఈ యాక్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క లైసెన్స్ని మాత్రం 20 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసింది. లైసెన్స్ని 20 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసింది. మోనోపోలీ రైట్ అనేటువంటి దాన్ని మాత్రం కంప్లీట్గా అబాలిష్ చేసింది. మోనోపోలీ రైట్ని మాత్రం కంప్లీట్గా అబాలిష్ చేసింది. ఎగ్జామ్లో పార్షియల్గా అబాలిష్ చేసినటువంటి యాక్ట్ అనగానే 1813 చార్టర్ యాక్ట్, కంప్లీట్గా అబాలిష్ చేసినటువంటి యాక్ట్ అనగానే 1833 చార్టర్ యాక్ట్. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు గవర్నర్ జనరల్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఇప్పటి వరకు అంటే ఈ యాక్ట్ ముందు వరకు ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? 3 మెంబర్సే. 4 నుంచి 3కి తగ్గించింది కదా పిట్స్ ఇండియా కమిటీ. అందుకే ఈ చట్టం ఏం చేసింది అంటే గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెంబర్స్ని 3 నుంచి 4కు పెంచింది. 3 నుంచి ఎంతమందికి పెంచింది అంటే 4కు పెంచింది. గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ని ఇట్ ఇంక్రీజ్డ్ 3 to 4 అంటే 3 నుంచి 4కి పెంచింది. కొత్తగా అపాయింట్ చేసినటువంటి 4th మెంబర్ ఎవరు అంటే ఒక లా మెంబర్ అనేటువంటి వాడు. లా మెంబర్ అంటే జ్యుడిషియల్ ఇష్యూస్లో నాలెడ్జ్ ఉన్నటువంటి వాడు, లీగల్ మ్యాటర్స్లో అతనికి నాలెడ్జ్ ఉన్నటువంటి వాడు, న్యాయపరమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాడిని లా మెంబర్ లాగా అపాయింట్ చేశారు. ఎక్కడ అపాయింట్ చేశారు అంటే గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో. మళ్ళీ చెప్తాను చూడండి. ఈ ఇండియన్ గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వాహక మండలిలో కొత్తగా లా మెంబర్ అనేటువంటి వ్యక్తిని అపాయింట్ చేయడం జరిగింది. ఈ లా మెంబర్ అనేటువంటి వాడు న్యాయపరమైనటువంటి సలహాలు ఇవ్వడం కోసం అపాయింట్ చేసినటువంటి వ్యక్తి. అలా ఫస్ట్ టైం అపాయింట్ చేసినటువంటి లా మెంబర్ ఎవరు అంటే లార్డ్ మెకాలే. ద ఫస్ట్ లా మెంబర్ అపాయింటెడ్ ఇన్ గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వాజ్ లార్డ్ మెకాలే. లార్డ్ మెకాలే. లార్డ్ మెకాలే అనేటువంటి వ్యక్తి ఈ ఇండియన్ గవర్నర్ జనరల్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో లా మెంబర్గా అపాయింట్ చేసినటువంటి వ్యక్తి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ అండి. భారతదేశంలో మొదటిసారిగా
లా కమిషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బేస్డ్ ఆన్ దిస్ యాక్ట్ ఫస్ట్ టైం లా కమిషన్ ఏర్పాటు చేశారు. ఏ సంవత్సరము అంటే 1833. చాలాసార్లు అడిగినటువంటి బిట్టండి. లా కమిషన్ అనేటువంటి దాన్ని ఎప్పుడు అపాయింట్ చేశారు అంటే 1833లో అపాయింట్ చేయడం జరిగింది. ఏ యాక్ట్ ప్రకారం? 1833 చార్టర్ యాక్ట్ ప్రకారం. ఇక్కడ ఒకసారి క్లారిటీగా విందాం, తర్వాత రాసుకుందాం. లా కమిషన్ అనేటువంటిది ఏర్పాటు చేశారు అంటున్నాం. అసలు లా కమిషన్ అంటే ఏంటి, లా కమిషన్ యొక్క డ్యూటీస్ ఏంటి అనేటువంటిది ఒకసారి నేర్చుకోవాలి. లా కమిషన్ అనేటువంటిది భారతదేశానికి స్వతంత్రం రాకముందే 1833 నుంచే ఏర్పాటు చేశారు. ఫస్ట్ లా కమిషన్ 1833లో ఏర్పాటు చేశారు. ఫస్ట్ లా కమిషన్ చైర్మన్ లార్డ్ మెకాలే. ఫస్ట్ లా కమిషన్ చైర్మన్ ఎవరండి? లార్డ్ మెకాలే. మళ్ళీ చూడండి, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1955వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా లా కమిషన్ ఏర్పాటు చేశారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత లా కమిషన్ 1955లో ఏర్పాటు చేశారు. లా కమిషన్ ఫస్ట్ చైర్మన్ ఎంసి సెటల్వాడ్ అనేటువంటి వ్యక్తి. సరే, ప్రస్తుతం లా కమిషన్ అనేటువంటిది 22వ లా కమిషన్ అనేటువంటిది పనిచేస్తుంది. రితురాజ్ అవస్థి అనేటువంటి వ్యక్తి ఇప్పుడు లా కమిషన్ చైర్మన్ గా ఉన్నాడు. అసలు నేను లా కమిషన్లు ఉన్నాయా లేదా అనేటువంటి దానికి క్లారిటీ ఇచ్చాను. నేను ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే, లా కమిషన్ యొక్క ఫంక్షన్ ఏంటి, లా కమిషన్ యొక్క డ్యూటీస్ ఏంటి అంటే, మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా అంతకుముందు చేసినటువంటి లా యాక్ట్స్లో, న్యాయ చట్టాలలో పనికిరానివి ఏంటి అంటే, అంతకుముందు న్యాయ చట్టాల్లో ఏవి ప్రస్తుత తరానికి పనికి రావటం లేదో వాటిని తీసేయమని, అదేవిధంగా మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త చట్టాలను చేయమని ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇస్తుంది, ఒక నివేదిక ఇచ్చేటువంటి కమిషనే లా కమిషన్. అంటే ప్రాచీన కాలంలో ఓల్డెన్ డేస్లో చేసినటువంటి చట్టాలలో ఏవైతే ప్రస్తుత కాలానికి పనికిరావో వాటిని రిమూవ్ చేయండి. ప్రస్తుత కాలానికి అనుగుణంగా కొన్ని కొత్త చట్టాలు అవసరమైతే ఏ చట్టాలు అవసరం అనేటువంటి దానికి సంబంధించి పాత వాటిని తొలగించేసి కొత్త వాటిని ఏ చట్టాలు తొలగించాలి, ఏ చట్టాలు యాడ్ చేయాలి అని ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చేటువంటి కమిటీనే ఏమని పిలుస్తాం? లా కమిషన్ అని పిలవడం జరుగుతుంది. అర్థమవుతుందని నేను చెప్పేది. బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి కూడా కొన్ని యాక్ట్స్ ఉంటాయి, బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి కూడా కొన్ని కోడ్లు ఉంటాయి లాకు సంబంధించినటువంటివి. మరి అప్పుడు బ్రిటిష్ వాళ్ళ కాలంలో అవన్నీ కరెక్టే, కానీ ప్రస్తుత మోడ్రన్ డేస్లో కూడా అటువంటి చట్టాలను కొనసాగించాల్సిన అవసరం ఉందా లేదా అని ప్రభుత్వం ఎవరిని అడిగింది? లా కమిషన్ అడిగింది. ఆ లా కమిషన్ అనేటువంటిది ఏమిస్తుంది? వాటిని కంటిన్యూ చేయాలి అనుకుంటే చెయ్యొచ్చు, లేదు అనుకుంటే వద్దు అని చెప్పేసి ఒక రిపోర్ట్ అనేటువంటిది ఇస్తుంది ప్రభుత్వానికి. అదేవిధంగా కొన్ని కొత్త చట్టాలు అప్పట్లో ఓల్డెన్ డేస్లో అంటే 18th సెంచరీ లేకపోతే 19th సెంచరీ 1950 వరకు అసలు సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటో తెలియదు. దాంతోపాటు అంతరిక్షం స్పేస్ అనేటువంటి దానికి సంబంధించి కూడా తెలియదు. అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త చట్టాల యొక్క అవసరం వచ్చింది. ఏ చట్టాలు చేయాలి దీన్ని కూడా ఎవరు రికమెండ్ చేస్తారు? లా కమిషన్. అంటే లా కమిషన్ యొక్క డ్యూటీ ఏంటండి? ఏవైతే కాలం తీరిపోయినటువంటి చట్టాలని తొలగించమని, కొత్త చట్టాలు అవసరమైనటువంటి కొత్త చట్టాలను చేయమని ప్రభుత్వానికి రికమెండ్ చేసే రిపోర్ట్ ఇచ్చేటువంటి కమిషన్నే ఏమని పిలుస్తాం? లా కమిషన్ అని పిలవడం జరుగుతుంది. అర్థమైందా లా కమిషన్? మరి ఫస్ట్ లా కమిషన్ ఎప్పుడు అపాయింట్ చేశారు ఇండియాలో? 1833. ఫస్ట్ లా కమిషన్ ని 1833లో ఏర్పాటు చేస్తే ఫస్ట్ లా కమిషన్ చైర్మన్ ఎవరు? లార్డ్ మెకాలే. ఫస్ట్ లా కమిషన్ చైర్మన్ ఎవరండి? లార్డ్ మెకాలే. మరి ఇండియాకి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇన్ ఇండియా ఫస్ట్ లా కమిషన్ అపాయింటెడ్ ఇన్ ద ఇయర్ 1955. భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో
పోస్ట్ ఇండిపెండెన్స్ టైంలో అపాయింట్ చేసినటువంటి ఫస్ట్ లా కమిషన్ ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేశారు అంటే ఎంసి సెటల్వాడ్. ఎంసి సెటల్వాడ్ భారతదేశంలో ఫస్ట్ లా కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1833. ఇండియా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ లా కమిషన్ ఎప్పుడు అంటే 1955. ఎవరు ప్రెసిడెంట్ అంటే ఎంసి సెటల్వాడ్ అనేటువంటి వ్యక్తి. ప్రజెంట్ ఎన్నో లా కమిషన్ అంటే ఒకసారి లా కమిషన్ ఏర్పాటు చేస్తే 3 సంవత్సరాలు. దాని యొక్క టెన్యూర్ ఎంత అంటే కాలపరిమితి 3 సంవత్సరాలు. ఒక లా కమిషన్ యొక్క టెన్యూర్ ఎంత అంటే 3 years అనేటువంటిది. మరి ప్రస్తుతం ఎన్నో లా కమిషన్ పనిచేస్తుంది అంటే 22nd లా కమిషన్ అనేటువంటిది పనిచేస్తుంది. ప్రజెంట్ 22nd లా కమిషన్ అనేటువంటిది వర్క్ చేస్తుంది. ప్రజెంట్ 22nd లా కమిషన్ చైర్మన్ ఎవరు అంటే రితురాజ్ అవస్థి. రితురాజ్ అవస్థి. రితురాజ్ అవస్థి. ఓకేనా? మనకు లా కమిషన్ ఎప్పుడు అపాయింట్ చేశారో తెలుసు, దాని యొక్క డ్యూటీస్ ఏంటో తెలుసు. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ లా కమిషన్ చైర్మన్ ఎవరో తెలుసు, ప్రజెంట్ లా కమిషన్ యొక్క చైర్మన్ ఎవరో తెలుసు. అదేవిధంగా గవర్నర్ జనరల్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఒక లా మెంబర్ను అపాయింట్ చేశారు అని చెప్పాం. ఫస్ట్ టైం లా మెంబర్ను 1833 చార్టర్ యాక్ట్ ప్రకారం ఏర్పాటు చేశారు. ఆ లా మెంబర్ పేరు కూడా లార్డ్ మెకాలే. ఈ లార్డ్ మెకాలే అనేటువంటి వ్యక్తి యొక్క ఎఫర్ట్ మేరకే, అతనిచ్చినటువంటి రిపోర్టు మేరకే, అతని యొక్క కృషి ఫలితంగానే భారతదేశంలో 3 కోడ్స్ అనేటువంటివి ప్రిపేర్ చేయడం జరిగింది. ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్కు సంబంధించినటువంటి 3 కోడ్స్ను ప్రిపేర్ చేశారు. ఆ 3 కోడ్సే సివిల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. మొన్న చెప్పాను ఇయర్స్ కూడా. మరి ఎవరి యొక్క ఎఫర్ట్ మేరకు వీటిని ప్రిపేర్ చేశారు? లార్డ్ మెకాలే యొక్క ఎఫర్ట్ మేరకు. ఇన్ ది ఇయర్ 1859లో సివిల్ ప్రొసీజర్ కోడ్ అనేటువంటి దాన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. సివిల్ ప్రొసీజర్ కోడ్ని 1859లో. అదేవిధంగా 1860లో ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ అనేటువంటి దాన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ 1860లో ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ అనేటువంటి దాన్ని ప్రిపేర్ చేశారు. 1861లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేటువంటిది ఇంప్లిమెంటేషన్లోకి రావడం జరిగింది. ఎగ్జామ్లో ఇయర్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 3 ఇయర్లు అనేటువంటివి నేర్చుకోండి. సివిల్ ప్రొసీజర్ కోడ్ని 1859లో, ఇండియన్ పీనల్ కోడ్ అనేటువంటి దాన్ని 1860లో, అదేవిధంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేటువంటి దాన్ని 1861లో ప్రిపేర్ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి ఎఫర్ట్ ఎవరిది ఎక్కువ ఉంది, ఎవరి కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది అంటే లార్డ్ మెకాలే. అంటే బై ది ఎఫర్ట్స్ ఆఫ్ లార్డ్ డి మెకాలే, బై ది రిపోర్ట్ గివెన్ బై లార్డ్ మెకాలే, ఈ బ్రిటిష్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ 3 కోడ్స్.